ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. శివుడు ప్రదోష సమయంలో పార్వతితో కలిసి నాట్యం చేస్తుంటాడు. అలాంటి సమయంలో మనం ఈ అర్ధనారీశ్వర స్తోత్రం పఠించడం వల్ల మనకు అతి శీఘ్రంగా కోరిన కోరిక నెరవేరుతుంది. మీరు ఏ కార్యం తలపెట్టినా విజయవంతం కాగలదు. కష్టాలనేవి దరిచేరవు. శత్రుబాధ తొలగిపోతుంది. ఈ అర్ధనారీశ్వర స్తోత్రం పఠించడం వల్ల భార్యాభర్తలు అన్యోన్యంగా జీవిస్తారు. భక్తితో శ్రద్ధతో ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ దమిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ కృతస్మరాయ వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ జనత్కణత్కంకణతనూపరాయై పాదాబ్జరాజధ్వనినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ విశాలనీలోత్పలలోచనాయై వికాసిపంకేరుహలోచనాయ సమీక్షణాయై విషమీక్షణాయ నమః శివాయై చ నమః శివాయ మందారమాలా కలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ అంబోధరాశ్యామలకుంతలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ ప్రపంచస్పృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ ప్రదీప్తరత్నోజ్వలకుండలాయై స్ఫురన్మహపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవీ ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయత్ సదా తస్య సమస్తసిద్ధిః. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.